పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం హరిహర వీరమల్లు పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలు వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ట్రైలర్ను విడుదల చేసింది. హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం, ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం, ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అనే వాయిస్ ఓవర్తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇప్పటిదాకా మేకులు తినే పులిని చూసి ఉంటారు, ఇప్పుడు పులులను వేటాడే బొబ్బిల్ని చూస్తారు అంటూ పవన్ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయింది. యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. మొత్తంగా ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక ఈ చిత్రం నుండి 5వ పార్ట్ను కూడా వచ్చే వారం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాటకు ఎంఎం కీరవాణి అద్భుతమైన సంగీతం ఇచ్చాడట. ఈ పాట విడుదలయ్యాక సినిమా మీద మరింత అంచనాలు పెరుగుతాయని భావిస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని కొంత భాగాన్ని క్రిష్ తెరకెక్కించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోగా నిర్మాత రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ మిగిలిన చిత్రానికి దర్శకత్వం వహించారు. 2 భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. తొలి భాగం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాట్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ ఈవెంట్లో డైరెక్టర్ జ్యోతి కృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ట్రైలర్ లాంచ్ తర్వాత కొందరు గురించి మాట్లాడుకుంటున్నా, వారెవరో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు, కానీ సినిమా మొదలైన నాటి నుంచి నెగిటివ్గా మాట్లాడుతూనే ఉన్నారు. సినిమా రాదు, ఆగిపోయిందని చాలా నెగిటివ్గా కామెంట్ చేశారు. సినిమా స్టార్ట్ అయ్యి 5 ఏళ్లు అయింది అని చెప్పారు. 5 ఏళ్లలో 2 పాండమిక్స్తో అడ్డంకి ఏర్పడింది, కానీ మేం ఆగలేదు, పని చేసుకుంటూనే ఉన్నాం. ఆ తర్వాత ఎన్నికల మంచి రిజల్ట్ వచ్చింది. పవర్ స్టార్ 100 స్ట్రైక్ రేట్తో గెలిచారు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా అయ్యారు. కానీ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు, ఆపలేదు, మేము కూడా మా పని ఆపలేదు అని జ్యోతి కృష్ణ తెలిపారు. ఇప్పుడు వీరమల్లుతో 100% స్ట్రైక్ రేట్తో కొట్టబోతున్నాం. గ్రౌండ్ ప్లాన్ ఏర్పాటు చేసిన డైరెక్టర్ క్రిష్ గారికి చాలా థ్యాంక్స్. త్రివిక్రమ్ గారి మద్దతుకు థ్యాంక్స్. మంచి అవుట్పుట్ ఇచ్చేందుకు ట్రై చేశాం, అందుకే లేట్ అయింది. ఈసారి రిలీజ్ డేట్ అసలు మారదు, ఇండస్ట్రీలో రికార్డులు మారుతాయంటూ ఓ రేంజ్లో హైప్ క్రియేట్ చేశారు. మరి ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.